సంవత్సరాల కాలంగా కాంగ్రెస్ పార్టీ గెలిచిన తర్వాత ఏం చేసిందంటే ఇచ్చిన హామీలన్నింటిని డైవర్ట్ చేయడానికి ఫస్ట్ ఫోన్ ట్యాపింగ్ అన్నారు, తర్వాత కారు ఈ రేసింగ్ అన్నారు, తర్వాత కొన్ని రోజులు అల్లు అర్జున్ మీద పడ్డారు, తర్వాత వారం రోజుల కథనే. అదే మేడం కొన్ని రోజులు అల్లు అర్జున్ మీద పడ్డారు. అంటే సమస్య వస్తే ప్రభుత్వం మాట్లాడొద్దు అంటారా మీరు? నాకు చెప్పు నువ్వు. అంటే ఏది ఒక హీరో ఆగిందా? అంటే ఒక సమస్య ఆగిందా? వ్యవస్థ కొన్ని రోజుల తర్వాత ముఖ్యమంత్రి గారు యూట్యూబ్ ఛానళ్ళలో బట్టలు ఇప్పి కొడతా అని ఆ రకంగా అసెంబ్లీలో యూట్యూబ్ ఛానల్ లేదు, ఎవడైతే వేస్తుండ్రో ఎవడైతే తప్పుడు అంటే ఇప్పుడు మహిళల్ని బట్టలు ఇప్పి కొడతా అనడం ముఖ్యమంత్రి మహిళల్ని అన్నాడా ఎట్లా మహిళలని అంటే నువ్వు నాకు చెప్పు, నువ్వు నాకు మహిళలని అంటే నువ్వు ఇంట్లో నీ పెళ్ళాన్ని నీ చెల్లిని నీ అక్కని ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే మూసుకొని కూర్చోవాలనా? అయితే మహిళలు అయితే అసెంబ్లీలో ఇష్టం వచ్చిన ఎవరికైనా ఈ రోజు నన్ను కల్వ సుజాతను కూడా ఇష్టం వచ్చినట్లు మాట్లాడతారు. అయితే చూసుకుంటూ కూర్చుందామా, భరిద్దామా దీన్ని? నాకు చెప్పు నువ్వు. ఇప్పుడు నిజంగా పనిచేసే మీడియాకి అట్లాంటి వాళ్ళు రావడం వల్ల మీకు నష్టం జరుగుతుందా, లేకపోతే